హలో, ఈరోజు మీకు సిపి ప్లస్ ఐపీ కెమెరాస్, ఎస్టీక్యూసీ మోడల్ కెమెరాస్ ఎన్విఆర్కి కనెక్ట్ చేయడం చాలా ఇష్యూస్ అవుతుంది కదా. దాన్ని ఓవర్కమ్ చేసి మీకు దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలి ఆన్విఫ్లో అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే లాగిన్ అవ్వండి, కెమెరా ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసి. దీనికోసం ఐపీ ఫైండర్ అనే యాప్ కూడా ఉంటుంది, సిస్టమ్ సాఫ్ట్వేరు. సో ఆఫ్టర్ దట్ లాగిన్ అయినాక నేనైతే అడిషనల్గా ఆడియో వాల్యూమ్ సెటప్ కూడా దీంట్లో చెప్పాను. సో ఐపీ కెమెరా ఆడియో ఎలా ఎనేబుల్ చేయాలి అనేదాన్ని ఐపీ ద్వారా లాగిన్ అయ్యి బ్రౌజర్లో యాక్టివేట్ చేసి సేవ్ చేశాను. ఇది అడిషనల్, అంటే ఇది చేస్తేనే కెమెరా యాడ్ అవుద్దని కాదు, నాకు అవసరం నేను చేసుకున్నాను. తర్వాత మనం నెట్వర్క్స్లోకి వెళ్ళిపోతే మనకి కెమెరాకి వచ్చి డిహెచ్సిపిలో కెమెరా ఐపీ అడ్రస్ ఉంటే ఇది రోటర్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడల్లా ఐపీ అడ్రస్ మారిపోదు కాబట్టి దాన్ని మనం స్టాటిక్లో పెట్టుకుంటాం. పెట్టినాక ఐపీ చెక్ చేసుకుంటాం, అవైలబిలిటీ ఉంటే ఓకే అని వస్తుంది, రాలేదనుకుంటే మాన్యువల్గా ఇంకొక నెంబర్ ఇచ్చి సేవ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఐపీ కాన్ఫ్లిక్ట్స్ కానీ లేదంటే ఒకదానికి 2 ఐపీలు అసైన్ అవ్వడం ఉండడం కానీ జరుగుతాయి. తర్వాత ఈ సిస్టంలో సెక్యూరిటీలోకి సేఫ్టీలోకి వెళ్ళిపోయి ఇక్కడ కంపాటబిలిటీ మోడ్లోకి మార్చుకోవాలి. టీసీపీ ఆర్సీఎల్లోనే డిజేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ చేసుకుంటే అప్పుడు మీకు ఇది కెమెరా అనేది యాడ్ అవుతుంది అన్నమాట ఎన్విఆర్లోకి. సో దానికి కనపడుతుంది. సో ఇక్కడ వరకు సేవ్ అయిపోతే నెక్స్ట్ గో పార్ట్ ఎన్విఆర్లోకి లాగిన్ అయ్యి దానిలో ఐపీ కెమెరాస్ని యాడ్ చేసే ప్రొసీజర్ మీకు ఐడియా ఉంది. నేనైతే వెబ్ బ్రౌజర్ ద్వారా లాగిన్ అయ్యాను, డైరెక్ట్ మానిటర్ కాదు. సో దాంట్లో కెమెరా పార్ట్లోకి వెళ్ళి యాడ్ కెమెరాస్లో నాకు ఐపీ అడ్రస్లు అవైలబిలిటీ ఉన్నాయని కనిపించినాయి. ఇక్కడికి వచ్చేప్పటికి మీరు ప్రోటోకాల్ ఆన్విఫ్ మార్చుకోవాలి. పాస్వర్డ్ వచ్చి డిఫాల్ట్గా ఎన్విఆర్ తీసుకుంటే దాన్ని తీసేసి మనం కొత్తగా కెమెరాకి ఏమన్నా ఇచ్చేమో అది పెట్టుకోవాలి. లేదు కెమెరా పాస్వర్డ్ ఎన్విఆర్ పాస్వర్డ్ ఒకటే ఉంటే నో ప్రాబ్లం, ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది. సో ప్రోటోకాల్ వచ్చి ఆన్విఫ్ ప్రోటోకాల్ యూజ్ చేయాలి, పోర్ట్ నెంబర్ మారద్ది.